బాగుంది, బాగా చేశారా డెకరేషన్. రే సీను ఇలా చూడరా రే సీన్గా. తమ్ముడు ఎన్నింటికి స్టార్ట్ అవుతే పెళ్ళి తెలీదా? రే సీను సరే మన వాళ్ళందరూ వస్తున్నారా? ఏదో వండుతున్నారు చూస్తారండి. పొయ్యి మీద ఏది పెట్టారు, బిర్యానీయా లేకపోతే రైస్ ఏంటి చూద్దాం మొత్తేసి. మటన్ కర్రీస్ ఇదైతే మటన్ కర్రీ అండి. ఆవిరిలో కనపడతలేదు, కనిపిస్తుంది కదా మటన్ కర్రీ. సన్నిగడిది సన్నిగడితే కదా ఓనరా బాగా చేశారా. ఫ్రైయా కర్రీయా? కర్రీగా అదే గోంగూర పోటీయా? ఎవరు వంట వంట ఎవరు? కోవిడా పండువా? ఏదైనా పోటీ కన్నది మెనూస్ ఏంటి? మెనూస్ ఏమేమి ఉన్నాయి? ఫుడ్ ఐటమ్ మెనూ చికెన్ మటన్. ఇది బిర్యానీ వైట్ రైస్ సాంబార్. బిర్యానీ వైట్ రైస్ సాంబార్. మీరేనా వంట మిస్త్రి? ఎరగొట్టేలు ఎరగొట్టేలు అంటే వంట అదే ఓకే. మన యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నాం, వీడియో అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. మేము అన్న ఇందులో ఎవరు మేస్త్రి ఎవరు? మీరేనా? ఏం పేరేనా? ఏం పేరు అన్న? కొండనా? ఎవరు ఎవరు? కోవిడా? ఓకే. వెళ్ళి మన వంట మేస్త్రి గారు అయితే కోవిడ్ ఏంటండి, మొత్తం మన అందరూ వంట మేస్త్రులు అందరూ కుర్రోళ్ళే. వంట అయితే బాగా చేస్తారనుకుంటా, మన కుర్రోళ్ళే కాబట్టి బాగా చేస్తారు వంటకి. వాళ్ళకి సపోర్ట్ చేద్దాం కుర్రోళ్ళని వంటకి. అండి ఇది బూరికండి. పప్పు ఇవ్వండి. ఆయనే పెళ్ళి కొడుకు బావగారు సీతయ్య గారు. ఎవరా? పలవలోకండి, క్యారెట్ పలవలోకండి. మసాలాలు ఆడుతున్నారు. అండ్ దేనికి మసాలాలు ఇవి? గసగసాల పేస్ట్ అండి. ఓకే మా
ఇవ్వండి ఇక్కడ మన పెళ్లి కొడుకు అలా అక్కయ్య గారండి, ఆవిడ బ్లూ శారీ కట్టుకున్న ఆవిడ. చాలా గ్రాండ్ గా చేశారండి ఫంక్షన్ అయితే మటుకి బాగా చేశారు. చాలా కానీ చాలా గ్రాండ్ గా అయితే చేశారండి ఫంక్షన్. ఇవ్వండి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు అయితే ఇవ్వండి ఈవిడే పిల్లల్ని ఎత్తుకుంది కదా గ్రీన్ శారీ ఆవిడే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు. ఇవ్వండి మనకి పాటలు ఉండటం వల్ల కాపీరైట్స్ పడుతున్నాయని చెప్పి మీకు వాల్యూమ్ అయితే తగ్గిస్తానండి. అది వాల్యూమ్ పక్కన ఇచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చేశారు, నీట్గా. ఆడాలనే కానీ చాలా సింపుల్గా నీట్గా అందంగా చేశారండి. బాగుంది. మన కొడుకు జీవనం పెళ్ళి కొడుకు మా ఫ్రెండే. ఓకే అండి. మన ఫంక్షన్ భోజనాలు కూడా చాలా బాగున్నాయండి, బాగా పెట్టారు. వంటలు కూడా చాలా బాగా చేశారు వంట మిత్రులను. బాగున్నాయండి. మరి అంటే ఐటమ్స్ కూడా చాలా వేసారు. ఐటమ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మటను, చికెను, రోస్ట్ చికెన్ కర్రీ అన్నీ వేసారు, చాలా బాగున్నాయి. బిర్యానీ అన్నీ కూడా బాగున్నాయండి, బాగా చేశారు గ్రాండ్గా. మన స్క్రీన్లు పెట్టారు కదా, స్క్రీన్ వల్ల ఏంటంటే పాటలు వచ్చేస్తున్నాయండి. పాటలు రాకూడదు మన వీడియోలోకి. పాటలు వచ్చేస్తాం వల్ల ఏమవుతుందంటే కాపీరైట్స్ పడిపోతున్నాయి. ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టేది అక్కడ పొద్దుట, అంటే నేను చూసుకోలేదు, కాపీరైట్స్ పడిపోయింది. నేను మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇది పెడుతున్నానండి. సారీ అండి, ఏమనుకోకండి. మళ్ళీ రెండోసారి పెట్టానని. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గాను. ఫంక్షన్ వీడియో కదండి, చాలా బాగా చేసుకున్నారు ఫంక్షను. అందరూ చూడాలి, అందరూ ఆనందించాలని చెప్పి నేను ఒక వీడియో అయితే చేస్తున్నానండి. ఇది మన వీడియోస్ కూడా మీకు ఎలాగో అనిపించింది ఏంటో కూడా చెప్పండి ఫ్రెండ్స్. అంటే గమ్ముని కాపీరైట్స్ పడుతున్నాయి కదా, గమ్ముని చూసుకోలేదు నేను. అంటే మాకు మ్యారేజ్ ఈవెంట్లో మేము కూడా మ్యారేజ్ డెకరేషన్ చేస్తూ ఉంటాం కాబట్టి డెకరేషన్ పనిలో పడిపోయి వీడియో అయితే పెట్టేసి కాపీరైట్స్ పడ్డాలి చూడలేదండి. ఇప్పుడైతే కాపీరైట్స్ పడిపోయింది, అందుకే మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ ఇంకోటి పెట్టాను. సారీ ఏమనుకోకుండా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది, నీట్గాను. కనీసం మ్యూజిక్ ఇద్దాం అనుకున్నాను, మ్యూజిక్ ఇస్తే ఫంక్షన్ వీడియోకి మ్యూజిక్ ఏదైనా పెట్టినా బాగుంటుంది అని చెప్పి ఆలోచించాను. ఎందుకులేండి అని చెప్పి డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇలాంటి ఫంక్షన్ వీడియోలు ఎన్నో తీసేలాగా మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నానండి. అలాగే మన మంచి మంచి వీడియోస్ అన్నీ అన్నీ కూడా వీడియోస్ మీకు పెట్టేలాగా మేము చూపించేలాగా మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటో కూడా మాకు చెప్పి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదైతే మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అంటే పాటలు రికార్డింగ్ అయిపోయినాయి ఎక్కువ. నేను చూసుకోలేదు, కంగారుగా పెట్టేసానండి. చిన్నదే కదా అనుకున్నాను, ఎల్సీడీ స్క్రీన్లో వీటిలో ఉన్నాయి కదా మ్యూజిక్ ఇదిని, అట్లా సరిపోద్దేమో పర్లేదేమో అనుకున్నాను. కాకపోతే కాపీరైట్స్ పడ్డాయండి. వీడియో అయితే మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ వ్యూస్ అనేది వస్తుందో రాదో తెలియదు. ఎలా ఇలాంటి మళ్ళీ ఇలా చేయకూడదు నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్. ఎందుకంటే మనకి తెలియదు కదా, గమ్ముని కొన్ని ఇలాంటి వాళ్ళు చెప్తాం వల్ల నేను తెలుసుకుంటాను. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఫంక్షన్ వీడియో కదండి. మనకి పెళ్ళి కొడుకు తరపులు కూడా చాలా సపోర్ట్ చేశారు. మా వీడియోస్ అదే మా మ్యారేజ్ ఈవెంట్ కూడా మీరు వీడియో తీసి పెట్టండి అన్నారు, యూట్యూబ్లో పెట్టండి అన్నారు, అందుకే పెట్టాను. మన వాళ్ళు తెలిసిన వాళ్ళు కదండి, సరదాగా ఉంటుందని చెప్పి తీసి పెట్టాను. ఎలా ఉందో మన బడుగు జీవన్ మ్యారేజ్ ఈవెంట్ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. స్క్రీన్లు కూడా చాలా బాగా వేశారు, ఎల్ఈడి స్క్రీన్లు ఇవన్నీ పెట్టారు. ఆ స్క్రీన్ల వల్ల పాటలు వస్తున్నాయి, అందు గురించి అని పాటలు అయితే ఆపేసారండి. ఆపేసి మీకు స్టార్టింగ్ నుంచి మీకు మళ్ళీ రెండోసారి రిపీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మనకి మాట్లాడుతున్నారండి. ఆ వీడియోస్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటనేది ప్రతి వీడియో కూడా మీకు పెడుతున్నానండి, చిన్నదాన్ని పెద్దయినాను. అది మీరు అయితే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి వీడియో ఎలా ఉంది ఏంటనేది.
సైలెంట్లో పెడితే మరీ బాగోదు కదండి, అందు గురించి అని ఆలోచిస్తున్నాను. మ్యూజిక్ పెట్టినా ఇది కాపీ రైట్స్ పడిపోతున్నాయి, మ్యూజిక్ ఎట్టకపోయినా కాపీ రైట్స్ పడిపోతున్నాయి, అందు గురించి అని. వచ్చేసావా? సాల్టా చేసుండే రా కన్నా, ఇంకా రా కన్నా. ఉంది కదా ఇన్నే. కనపడలేదు సినిమా మీరు చూడలేదు. పండు